నంబర్ జాతీయ రహదారిపై ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంది. బస్సుల్లో అదనపు ఛార్జీల భారం, రైళ్లలో బెర్తులు దొరకకపోవడంతో నగరవాసులు ప్రత్యామ్నాయంగా బైకులపైనే తమ సొంతూలికపై మోతున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా కుటుంబాలతో సహా ద్విచక్ర వాహనాలపై సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. సందర్భంగా హైదరాబాద్ నుంచి తమ సొంతూర్లకు వెళ్లేందుకు కూడా పట్టణ వాసులందరూ కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా కనిపిస్తా ఉంది. 4 రోజుల నుంచి కూడా 5 లక్షల వాహనాలు వెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తగ్గట్టు కూడా వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఇక ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నది తెలుసుకున్నటువంటి ప్రయాణికులు చాలా వరకు కూడా బైకులను ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా పెద్ద సంఖ్యలో 5 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇటు కార్లు, జీబులు కావచ్చు, ఇతర వాహనాలు వెళ్లినటువంటి పరిస్థితి ఉంటే, ఇక బైకులలో మాత్రం పెద్ద సంఖ్యలో కూడా వాహనదారులు ముందుకు కదులుతున్నారు. దాదాపు బైకులలో కూడా లక్షలాది మంది బైకులలో కూడా వెళ్లినట్లు కూడా ఇప్పటికే మనకైతే సమాచారం అందుతుంది. మొత్తంగా కొంతమంది బైకులో వెళ్తున్నటువంటి వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడుగుదాం. మొత్తంగా వాహనదారులందరూ సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా బైక్ల మీద వెళ్తున్నామని చెప్తున్నారు. చెప్పండి భయ్య, అసలు ఎందుకు ఇంత దూరం బైక్ల మీద వస్తున్నారు? మరి ఇటు కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అదేవిధంగా రైళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు బైక్లు ఎంచుకోవాల్సిన పరిస్థితి? జనాలు ఉన్నారు, అందుకని బండి మీద వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే ఎట్లా లేట్ అవుతుంది, ప్లస్ అది చాలా ఇప్పుడు పొద్దున బయలుదేరితే సాయంత్రం దాకా అవుతుంది. అందుకని బండి చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలనేనా? ట్రాఫిక్ వల్ల, మెయిన్ ట్రాఫిక్ వల్లనే బండి మీద పోవాలనుకుంటున్నాను. ప్రధానంగా అయితే ట్రాఫిక్ సమస్యల కారణంగానే బండ్ల మీద వెళ్తున్నామని చెప్తున్నటువంటి వాహనదారులు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి భయ్య, ఎక్కడి నుంచి ఇటు వెళ్తున్నారు? అసలు ఎందుకు మీరు బండ్ల మీద ఇంత సుదూర ప్రాంతం, ఇంత లగేజ్ వేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి? ఎంజాయ్మెంట్ కోసం అండి, ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నాం. పండగ అని అంటే రెగ్యులర్ వెళ్ళాం కదా బండ్ల మీద, ఎప్పుడో ఒకసారి వెళ్తున్నాం కదా, కొంచెం మంచి ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతున్నాం. పంజాలు ఉంటాయని కోడి పందాలు మా ఫ్రెండ్ భీమవరం తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. మొత్తం ఖర్చు అంతా మా ఉంది. చెప్పండి, అంటే ఏంటి అసలు అక్కడ ఏమేమి ఎంజాయ్ చేయాలి? ఏముంటాయి అండి, కోడి పందాలు, మా ఊళ్ళో జాతర, మా ఊర్లో గల్లీలో జరిగే చుట్టాలందరితో కలిసి కొంచెం ఎంజాయ్ చేయడం, లేక చేయడం. ఇది సంవత్సరానికి ఒకసారి పోయే పండుగ, అందుకే డ్యూటీలు సెలవులు పెట్టుకుని కూడా ఈ రోజు ఎంజాయ్ చేయడం పోతున్నారు. కోడి పందాలు అంటే కోర్టు వద్దని చెప్పింది కదా, మరి కోడి పందాలు అనేవి నడుస్తూనే ఉంటాయి. కోడి పందాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎవరు దాన్ని ఆపలేరు. అవి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు మనం మాట్లాడకూడదు. మొత్తానికి మరికొంతమంది బైకుదారులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి భయ్య, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది బైక్ల మీద? చిట్యాల మండలము, హైదరాబాద్ లో తోలుస్తుంది. అక్కడ మా వాళ్ళు. ఎట్లా ఉంది ట్రాఫిక్? ఎలా ఉంది ట్రాఫిక్? ఇప్పుడు కొంచెం తగ్గింది కండి, తగ్గింది పర్వాలేదు. సంక్రాంతి ఇబ్బంది ట్రాఫిక్ ఏం లేదు, ట్రాఫిక్ తగ్గింది కదా. కొన్ని 5-6 రోజులు బాగానే ఉండే, తగ్గింది. ఓకే. మొత్తంగా ఈ వాహనదారులందరూ కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందుల వల్లనే తామంతా కూడా బైకులను ఎంచుకొని సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఇటు కార్లతో పాటు వెళ్తున్నప్పటికీ కూడా అదేవిధంగా బైక్లను కూడా ఎంచుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ బైక్ల మీద అయితే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఎక్కడి నుంచి వీళ్ళందరూ కూడా సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. తామంతా కూడా జర్నీ ఈ బైక్ల మీద అయితే ఈజీగా ఉంటుంది, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈసారి 5 లక్షల పైగా ఏదైతే కార్లు వెళ్లినటువంటి కార్లు కావచ్చు, ఇతర వాహనాలు వెళ్ళాయి. అదేవిధంగా బైకులు కూడా 1,00,000కు పైగా బైకులు వెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూడొచ్చు, పెద్ద సంఖ్యలో కూడా ఇటు కార్లతో పాటు బైకులు కూడా వెళ్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, మరి కొంతమంది ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎట్లా ఉంది బైక్ మీద? ఎంత దూరం ఎటు వెళ్తున్నారు? పిఠాపురం. హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అక్కడికి? 498. మరి అంత దూరమే బైక్ల మీద అంటే ఇబ్బంది ఏమి ఉండదా? టికెట్ దొరకదు ట్రైన్ లో. ఓకే. బైక్ మీద వెళ్తున్నా. ఓకే, ట్రైన్లలో టికెట్లు దొరకపోవడం, బస్సులలో ఛార్జీలు డబల్ ఉండడం కూడా ఈ బైక్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మొత్తంగా 1,25,000 బైకులు ఇక్కడి నుంచి వెళ్లినట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం కొంత ట్రాఫిక్ తగ్గి కొంత ఉపశమనం అయితే లభించిందని చెప్పొచ్చు. ఉదయం కొంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత మేరకు ట్రాఫిక్ తగ్గిపోయింది. ప్రధానంగా కొంతమంది బైకుల మీదనే భారీగా ఈసారి వెళ్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహాన్యూస్, పంతంగి టోల్ ప్లాజా నుంచి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో